లేదా హైదరాబాద్లో మియాపూర్, బాచుపల్లి, షమీర్పేట్, అలాగే మనకి ఉప్పల్ సైడ్ కూడా మనకి 60 to 70 lakhs మంచి అపార్ట్మెంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది చాలా రైట్ టైం అండి. ఇప్పుడు కనుక అవకాశం మిస్ అయ్యాము అంటే మాత్రం బై 2028-29 కల్లా ఇది చాలా హై రైజ్ అవుతాయి, హై ప్రైసెస్ అయిపోతాయి. మళ్ళీ కొనలేని పరిస్థితి వస్తుంది. మనకు లోన్ ఎలిజిబిలిటీ కూడా రాకపోవచ్చు. సో ఇట్లాంటి టైంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. అలాగే విల్లాస్ వస్తే చూడండి, మన హైదరాబాద్లో విల్లాస్ అనగానే మోకిలా అంటారు. అంత గుర్తొచ్చే ప్లేస్ మోకిలా. సో మోకిలాలో చూస్తే ఒకప్పుడు మనకి 4 crores 5 crores చెప్పిన విల్లాస్ కూడా ఇవాళ మనకి రెడీ టు మూవ్ విల్లాస్ కూడా మనకి 2.5 crores to 3 crores రేంజ్లోనే దొరుకుతున్నాయండి. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. సో ఇట్లాంటి విల్లాస్ కావచ్చు మనకి, లేదా ల్యాండ్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇది రియల్ ఎస్టేట్లో ఒక మంచి టైం అండి. మనం ఇది గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఎవరైతే 2022లో ఆ టైంలో ఉన్న ప్రైజెస్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చాయండి ఇప్పుడు 2025కి. సో 2022లో మనం చాలా మంది మిస్ అయ్యాం అనుకున్న ఆపర్చునిటీ మిస్ అయ్యాం. ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2025లో మళ్ళీ మనకు అవకాశం వచ్చింది అదే రేటుకి. సో 2 years బ్యాక్ ఏదే రేట్ ఉందో ఆ రేట్లు మళ్ళీ మనకి మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద చెప్పొచ్చు. మళ్ళీ 2028-29 కల్లా మన ప్రైసెస్ హై అయిపోతాయండి, అప్పుడు మళ్ళీ కొనలేము. సో ఇదండి మార్కెట్. చూడండి, స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కావచ్చు, ఈ అప్ అండ్ డౌన్స్ అనేది సహజమే. చాలా మంది ఏంటంటే ఎప్పుడైతే బాగా అప్పులో ఉన్నాయో అప్పుడు కొందాం అనుకుంటారు. ఎప్పుడైతే డౌన్ అయ్యి ప్రైసెస్ తక్కువ ఉన్నాయో అప్పుడు భయపడతారు కొనడానికి, ఇంకా పడిపోతాయేమో అని. అలా ఉండదండి. ఒక బెంచ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఎంత ఫాలో అయ్యేవాళ్ళు అంత ఫాలో అయింది. అయితే స్టాక్ మార్కెట్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఎంతకన్నా ఫర్దర్గా ఫాలో అయితే కాదు. సో ఇది రైట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదా ఒక మంచి ఫ్లాట్ సొంతం చేసుకోవాలన్నా కూడా ఇది చాలా మంచి టైం అని చెప్తున్నాను.